ధనస్సు రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా ఈ రకమైనటువంటి స్థితి ఉంది. ధనస్సు రాశికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. ధనస్సు రాశికి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా ఈ సంవత్సరం వాక్ స్థానంలో రాహు, అష్టమ స్థానంలో కేతు యొక్క సంచారం, అలాగే ధనస్సు రాశికి చతుర్థ స్థానంలో శని ప్రభావం, అర్ధాష్టమ శని ప్రభావం ఉండడం, అలాగే ధనస్సు రాశికి అష్టమ స్థానంలో బృహస్పతి సంచరించడం చేత ధనస్సు రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం మధ్యస్థ నుండి చెడు ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరం. ధనస్సు రాశి వారు అర్ధాష్టమ శనిలో ఉన్నారు. దాంతోపాటు అష్టమ గురుడి ప్రభావం చేత ఆరోగ్య విషయాల్లో, కుటుంబ వ్యవహారాల్లో, రాజకీయాల పరమైన విషయాల్లో, గొడవలకు సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. గొడవలకి దూరంగా ఉండడం, ప్రతి దానికి ఏదో ఒకటి మాట్లాడేయడం వంటివి చేయకుండా కుటుంబ విషయాల్లో ప్రశాంతంగా ఆలోచించేటువంటి పని చేయాలని సూచిస్తున్నాను. అర్ధాష్టమ శని ప్రభావం చేత అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, గొడవలు మిమ్మల్ని వేధించేటువంటి స్థితి ఈ సంవత్సరం ధనస్సు రాశి వారికి కనబడుతుంది. అలాగే గురుబలం లేకపోవడం చేత మీరు చేసేటువంటి ప్రతి పనిలో మీ తప్పున్నా లేకపోయినా ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఏదో ఒక మాట అనడం, దానివల్ల మీరు అతిగా ఆవేశపడేటువంటి స్థితి గోచరిస్తుంది. అందువల్ల ధనుస్సు రాశి వారి ఈ సంవత్సరం ప్రశాంతంగా ఉండి ఆచితూచి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళాలని సూచిస్తున్నాను. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాల్లో ఆటంకాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్లు ఎదురవుతాయి. ధనస్సు రాశి వ్యాపారస్తులకి శ్రీ పరాభవ నామ సంవత్సరం మధ్యస్థ నుండి చెడు ఫలితాలు కలిగిస్తుంది. రైతాంగానికి అంత అనుకూలంగా లేదు. ధనస్సు రాశి రైతాంగానికి అనుకున్న స్థాయి ఫలితాలు ఉండవు. ధనస్సు రాశి సినీ రంగం, మీడియా రంగం లేదా ఇతర రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం అంత కలిసి రాదు. ధనస్సు రాశి వ్యాపారస్తులు కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. అప్పులకి వాటికి దూరంగా ఉండాలి. మీ కింద పనిచేసేటువంటి సిబ్బందులతో కూడా సమస్యలు ఏర్పడేటువంటి స్థితి ఉంది. ధనస్సు రాశి స్త్రీలకి కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యల్లో జాగ్రత్తలు వహించాలి. ధనస్సు రాశి విద్యార్థులకి మధ్యస్థ సమయం. మొత్తం మీద ధనస్సు రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా ఇబ్బందులతో కూడుకున్నటువంటి వాతావరణం కొంత అధికముగా ఉన్నది. ధనస్సు రాశి వారి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఈ కింది పరిహారాలు పాటిస్తే కొంత శుభ ఫలితాలు పొందగలరు. దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. దశరథ ప్రోక్త శని స్తోత్రం అంటే ఓం నమః కృష్ణాయ నీలాయ శిఖంఠ నిభాయ చ నమః కాలాగ్ని రూపాయ కృతాంతాయ చ వై నమః అనేటువంటి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. దత్తాత్రేయుని, దక్షిణామూర్తిని పూజించడం, శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం లేదా మందపల్లి, శని సింగాపూర్, తిరునల్లారు వంటి క్షేత్రాన్ని దర్శించడం, సుబ్రహ్మణ్యుడిని పూజించడం చేత కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు కొంత తొలగి శుభ ఫలితాన్ని పొందగలరని తెలియజేస్తున్నాను.